టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఈవీ ఇండస్ట్రీలో ఒక సంచలన అనౌన్స్మెంట్ చేశారు. కేవలం 50,000 రూపాయలకే మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని తీసుకొచ్చారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని బ్యాటరీ యాస్ ఎ సర్వీస్ అనే ఒక కాన్సెప్ట్‌తో మార్కెట్‌లో తీసుకొచ్చారు. మరి అయితే బ్యాటరీ యాస్ ఎ సర్వీస్ అంటే ఏంటి? ఈ బ్యాటరీ యాస్ ఎ సర్వీస్ కింద 50,000 రూపాయలకి టీవీఎస్ ఆర్బిటర్ V1 ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే లాభమా? నష్టమా? దీని వెనకాల ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఈ టీవీఎస్ ఆర్బిటర్ V1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు సిటీ రోడ్ కమ్యూటింగ్ కోసం అయితే తీసుకొచ్చినట్టుగా అయితే అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే దీని యొక్క స్పెసిఫికేషన్ చూస్తే తెలిసిపోతుంది. ఇందులో మనకి 1.8 కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగిస్తున్నారు. ఒకసారి చార్జ్ పెడితే 86 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అని క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ రేంజ్ అనేది డిపెండ్స్ ఆన్ ది రోడ్ కండిషన్స్ కానివ్వండి, అలానే మనం వెళ్ళే స్పీడ్ లోడ్ కెపాసిటీని బట్టి అయితే డిఫరెన్స్ మారిపోయే అవకాశం అయితే ఉంటుంది అనమాట. బట్ మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే సుమారుగా 70 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ టైం వచ్చి 80% ఛార్జ్ 2 గంటల 20 నిమిషాలు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక ఈ స్కూటర్ లో మీకు BLDC హబ్ మోటార్ అయితే అందిస్తున్నారు. ఈ స్కూటర్ లో మీకు పీక్ పవర్ వచ్చి 2.5 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ అయితే లభిస్తుంది అనమాట. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే గంటకు 68 కిలోమీటర్లు అనమాట. స్కూటర్ లో మీకు 34 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. ఇక స్కూటర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిల్లీమీటర్లు. ఇక స్కూటర్లో మీకు రివర్స్ అసిస్ట్ కానివ్వండి, హిల్ హోల్డ్ అసిస్ట్ కానివ్వండి, క్రూజ్ కంట్రోల్, OTA అప్గ్రేడ్స్, నావిగేషన్, బ్లూటూత్, LCD క్లస్టర్ లాంటి ఫీచర్స్ కూడా మీకు ఈ స్కూటర్లో అయితే లభిస్తాయి అనమాట. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైస్ గురించి. సో కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ స్కూటర్ని కనుక మీరు ఫుల్ పేమెంట్ చేస్తే 84,500 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తామని చెప్తున్నారు. కానీ బ్యాస్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే 49,999 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ బ్యాస్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఓన్ చేసుకుంటారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో బ్యాటరీ కూడా ఉంటుంది. కానీ మీరు బ్యాటరీని యూజ్ చేసుకున్నందుకు కాను ప్రతి నెల కొంత అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నథింగ్ బట్ రెంటల్ పద్ధతిలో మీరు మీ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉన్న బ్యాటరీ ప్యాక్ కి డబ్బులు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. సో దాని గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం నేను ఇక్కడ ఒకసారి బటన్ క్లిక్ చేస్తున్నాను చూడండి. సో ఇలాగ వీళ్ళు కొన్ని సబ్స్క్రిప్షన్ మోడల్స్ లో 24 నెలలు అలానే 36 నెలలు చివరిగా 60 నెలల పాటు 3 ప్లాన్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. కాకపోతే టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేసిన ప్లాన్ వచ్చి 862 రూపాయల ప్రైస్ ను మాత్రం రివీల్ చేశారు. ఇది కూడా 60 నెలల పాటు సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే నెలకి 862 రూపాయలు అయితే చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. కానీ టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో చెక్ చేసాము, ఇంటర్నెట్ లో కూడా చెక్ చేసాము, కానీ ఎక్కడా కూడా 24 నెలలకి అలానే 36 నెలలకి బ్యాస్ సంబంధించిన సబ్స్క్రిప్షన్ ప్లాన్ డీటెయిల్స్ అయితే దొరకలేదు. కాబట్టి 60 నెలల సంబంధించిన సబ్స్క్రిప్షన్ ప్లాన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. బ్యాటరీ సబ్స్క్రిప్షన్ ఈ 60 నెలల ప్లాన్ ద్వారా మీరు బ్యాటరీ సర్వీస్ కింద టీవీఎస్ ఆర్బిటర్ V1 ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చు అనేది సమాచారం అయితే మీకు చెప్తున్నానండి. సో ఇప్పుడు దీని ప్రకారంగా మాట్లాడుకుంటే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కి 862 రూపాయలు లెక్కన ప్రతి నెల పే చేస్తే వీళ్ళ 60 నెలల పాటు మీరు 51,720 రూపాయలు చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది అదనంగా అనమాట. సో ఇక్కడ మీరు స్కూటర్ నేమో 50,000 రూపాయలకి పర్చేస్ చేస్తారు, కానీ బ్యాటరీ సబ్స్క్రిప్షన్ కింద 60 నెలలకు గాను 51,720 రూపాయలు కడతారు. కాబట్టి ఓవరాల్ గా మీ ఎలక్ట్రిక్ స్కూటర్ కంప్లీట్ గా ఓన్ చేసుకునే మీరు చెల్లించాల్సిన అమౌంట్ ఎంత అంటే 1,01,719 రూపాయలు అనమాట. సో ఈ కంపారిజన్ ద్వారానే మీకు ఏం అర్థమవుతుందంటే స్కూటర్ ని డైరెక్ట్ గా పర్చేస్ చేస్తేనే మీకు ఇంకా తక్కువగా అయితే వస్తుంది అనమాట. ఒకవేళ మీరు బ్యాస్ కింద తీసుకుంటే కనుక మీరు ఎడిషనల్ అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఫుల్ పర్చేస్ చేస్తే 84,500, బ్యాస్ కింద తీసుకుంటే 1,01,000 రూపాయల వరకు అవుతుంది. అంటే మీరు ఎక్స్ట్రా పే చేసేది 17,219 రూపాయలు అయితే మీరు ఎడిషనల్ పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఎక్కడితో అయిపోలేదు, ఇంకొన్ని అప్ ఫ్రంట్ సేవింగ్స్ కూడా ఉంటాయి అనమాట బ్యాస్ వల్ల. అవేంటో కూడా చెక్ చేద్దాం. ఒకవేళ మీరు బ్యాస్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇనీషియల్ గా మీ స్కూటర్ కి చెల్లించేది 50,000 రూపాయలు మాత్రమే. మిగిలిన డబ్బులు మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. సో మీరు ఎంత సేవ్ అవుతున్నారు? 34,501 రూపాయలు అనేది మీరు సేవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. మీరు సేవ్ చేసుకున్న అమౌంట్ ని FD లో పెట్టారు అనుకోండి, ఇంట్రెస్ట్ చూసుకున్నది ప్రజెంట్ బ్యాంక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ కింద చూస్తే ఇంట్రెస్ట్ కింద సుమారుగా 7% వరకు FD అనేది లభిస్తుంది. దాని ప్రకారంగా చూసుకుంటే మీకు 5 సంవత్సరాలకు గాను 13,900 రూపాయలు అనేది మీకు డబ్బులు అయితే వస్తాయి అనమాట. సో ఈ 13,900 మీరు సేవ్ చేసుకున్న 34,501 రూపాయలు కలిపితే కనుక 48,401 రూపాయలు మీకు 5 సంవత్సరాలు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు బ్యాస్ కింద తీసుకుని మిగిలిన అమౌంట్ కనుక మీరు కనుక FDలో వేసుకుంటే మీకు సేవ్ చేసుకునే అమౌంట్ ఇది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే డబ్బులు లేకపోతే పరిస్థితి ఏంటి? సో మనకి అసలు నిజంగానే డబ్బులు లేవు మన దగ్గర, 50,000 రూపాయలే ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు బ్యాస్ అనేది బెనిఫిట్ ఏంటంటే మీరు స్టార్టింగ్ వచ్చేసి 50,000 కడతారు. మీరు ప్రతి నెల మాత్రం సబ్స్క్రిప్షన్ ప్లాన్ 862 రూపాయలు మాత్రమే మీరు చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఈ పాయింట్స్ వరకు మీరు చెక్ చేస్తే కనుక మీరు బ్యాస్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే మాత్రం
ఓవరాల్ ఎక్స్‌షోరూమ్ కాస్ట్ మీద కొంచెం అమౌంట్ అనేది ఎక్స్‌ట్రా పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది 17,000 రూపాయల వరకు మీరు ఎక్స్‌ట్రా అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. కానీ నేను దాన్ని కూడా ఇంకో రకమైన సేవింగ్స్ ప్రకారంగా చూసుకుంటే గనక మీకు 13,900 రూపాయల వరకు ఎఫ్‌డి కింద పెట్టుకుంటే సేవ్ అవుతుంది. ఆ 13,900 మీరు ఏదైతే మీకు ఎంత ఖర్చు అవుతుంది, అడిషనల్ అమౌంట్ 17,000 రూపాయలు మీకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది కదా! దాంట్లో మీరు ఎలాగో ఎఫ్‌డి కింద చూసుకున్నట్లయితే మీరు 13,900 రూపాయల వరకు మీరు ఎఫ్‌డిలో వస్తుంది కాబట్టి 3,000 రూపాయలు మాత్రమే మీరు అడిషనల్ పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఒక రకంగా సేవింగ్స్ గురించి ఆలోచించుకుంటే. ఒకవేళ మీరు బ్యాస్ తీసుకున్నారు, బట్ బ్యాస్‌ని మీరు పెట్రోల్ సంబంధించిన ప్రైస్‌ని ఒకసారి కంపేర్ చేద్దామండి. పెట్రోల్ సంబంధించిన రన్నింగ్ కాస్ట్ ఎంత, ఎలక్ట్రిక్ సంబంధించిన రన్నింగ్ కాస్ట్ ఎంత ఒకసారి చెక్ చేద్దాం. పెట్రోల్ రన్నింగ్ కాస్ట్ సుమారుగా కిలోమీటర్కి ₹2 కింద తీసుకుందాం అండి. మనకి లీటర్కి 50 కిలోమీటర్ మైలేజ్ కింద చెక్ చేసుకుంటే 5 సంవత్సరాలకు గాను 30,000 కిలోమీటర్ తిరిగితే గనక ₹60,000 మీకు ఖర్చు అవుతుందన్నమాట. సో పెట్రోల్ మరి ఎలక్ట్రిక్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఒకవేళ కిలోవాట్ అవర్ కి 40 కిలోమీటర్ల కింద రేంజ్ చెక్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మీకు 5 సంవత్సరాలకు గానీ సుమారుగా ఒక ₹6,000 వరకు మీకు బిల్ అయ్యే అవకాశం ఉండదు, ఎలక్ట్రిసిటీ బిల్ అనమాట. అలా చూసుకున్నా సరే సుమారుగా ₹50,000 వరకు మీరు సేవింగ్స్ అనేది పొందే అవకాశం అయితే ఉంటుంది. సో దీనివల్ల ఒక బెనిఫిట్ అయితే ఉందన్నమాట. అలానే బ్యాస్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకునే వాళ్ళకి వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, బ్యాస్ ద్వారా నాకు బ్యాటరీ ప్యాక్ వారంటీ ఎలా కవర్ అవుతుంది? సో కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ బ్యాస్ కింద 60 మంత్స్ ప్లాన్ కింద సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే కనుక 5 సంవత్సరాలు లేదా 70,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ఉచితంగా ఇస్తామనేది చెప్తున్నారు అనమాట. కాకపోతే గమనించాల్సింది ఇది కేవలం 5 సంవత్సరాలు లేదా 70,000 కిలోమీటర్లు అనేది 60 నెలల పాటు ప్లాన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ 24 నెలలు లేకపోతే 30 నెలల ప్లాన్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి మాక్సిమం కవర్ అయ్యేది 3 సంవత్సరాల పాటు మాత్రమే బ్యాటరీ ప్యాక్ వారంటీ కవర్ అవుతుంది. ఎందుకంటే టీవీఎస్ సంబంధించిన ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్కి బై డిఫాల్ట్ గా 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది అందిస్తున్నారు. అది మీరు బ్యాస్ లో తీసుకున్నా తీసుకోకపోయినా బై డిఫాల్ట్ గా 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది కవరేజ్ అయితే లభిస్తుంది. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ అయిపోయిన తర్వాత, ఈ 60 నెలల పాటు సబ్స్క్రిప్షన్ అయిపోయిన తర్వాత మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క పూర్తి ఓనర్షిప్ మీకు సొంతం అవుతుంది అనమాట. అలానే ఒకవేళ మీరు బ్యాస్ కింద తీసుకుని ముందుగానే టెర్మినేట్ చేస్తే ఏమైనా ఛార్జెస్ ఉంటాయంటే ఛార్జెస్ ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. బ్యాస్ అనే ఒక ప్లాన్ ని వేరే ఓనర్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటే యాజ్ ఆఫ్ నో మాకు ఆ పాలసీస్ లో క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు. ఒకసారి మీరు తీసుకుందాం అనుకుంటే టీవీఎస్ మోటార్ సంబంధించిన డీలర్షిప్ ని మీరు సంప్రదిస్తే మీకు మరింత డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. ఈ 5 years 70,000 కిలోమీటర్స్ టైంలో ఏమైనా బ్యాటరీ ఇష్యూస్ వస్తే రీప్లేస్మెంట్ చేస్తారంటే టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళే ఆ వారంటీ సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళే రిజాల్వ్ చేస్తారనమాట. సో కవరేజ్ అనేది మీకు లభిస్తుంది. సో ఒకవేళ మీరు బ్యాస్ సంబంధించిన ఈఎంఐస్ మిస్ చేస్తే కనుక మీకు పెనాల్టీ కూడా పడుతుంది అనమాట. చివరిగా బ్యాస్ లో ఎవరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవచ్చు లేకపోతే ఎవరు కొనుక్కోకూడదు అని చెప్పే ముందు దీని గురించి మరొకసారి మీకు రీకాల్ చేస్తున్నాండి. బ్యాస్ ద్వారా మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే కనుక సబ్స్క్రిప్షన్ కి అయితే 51,000 వరకు ఖర్చు అవుతుంది కాబట్టి మీరు అడిషనల్ గా మీరు 17,000 వరకు చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు బ్యాస్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే. సో ఎక్స్‌షోరూమ్ కాస్ట్ ద్వారా డైరెక్ట్ గా విత్ బ్యాటరీ ప్యాక్ తో మీరు ఎటువంటి సబ్స్క్రిప్షన్ ప్లాన్ లేకుండా తీసుకుంటే మీకు 17,000 వరకు ఆదా అవుతుంది. ఒకవేళ మీరు బ్యాస్ ద్వారా తీసుకుంటే కనుక మీరు ఇనీషియల్ గా 34,500 వరకు డబ్బులు అనేది ఆదా చేసుకుంటారు కాబట్టి ఆ అమౌంట్ మీరు ఎఫ్డి లాంటి దాంట్లో పెట్టుకుంటే కనుక కొంత ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని వల్ల కొంత అమౌంట్ అనేది మీరు సేవ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ పాయింట్స్ అన్ని గమనించిన తర్వాత ఎటువంటి యూజర్స్ బ్యాస్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చు అంటే కనుక ఎవరైతే గిగ్ డెలివరీ రైడర్స్ అంటే గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఇనీషియల్ గా అంత అమౌంట్ అనేది ఉండకపోవచ్చు. సో తక్కువ డౌన్ పేమెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఒక బెనిఫిట్ అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు ప్రతి నెల కూడా రైడ్స్ చేస్తూ ఉంటారు, ఆ అమౌంట్ అయితే వస్తుంది కాబట్టి. సో ఇనీషియల్ డౌన్ పేమెంట్ కింద 50,000 చెల్లిస్తే కనుక మిగిలిన అమౌంట్ మంత్లీ కింద ₹862 పే చేస్తే కనుక వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అయితే కల్పిస్తుంది. అలానే కాలేజ్ విద్యార్థులు ఎవరైనా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటే వాళ్ళకి కూడా ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. వాళ్ళ దగ్గర కూడా ఒకేసారి అమౌంట్ అయితే ఉండదు కాబట్టి. నెక్స్ట్ కొత్తగా ఎవరైనా జాబ్స్ లోకి జాయిన్ అయిన వాళ్ళకి కూడా ఒక బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇవి అన్ని కాకుండా నాకు తక్కువ అమౌంటే ఉంది, నేను ఒకేసారి అంత అమౌంట్ పెట్టలేను అనుకునే వాళ్ళకి కూడా బ్యాస్ అనేది ఒక అడ్వాంటేజ్ గా మారే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఎందుకంటే వీళ్ళ ఫైనాన్షియల్ బర్డెన్ అనేది తక్కువగానే ఉంటుంది తీసుకునేటప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ ని. మరి బ్యాస్ లో ఎవరు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోకూడదు, ఎవరికి ఉపయోగం ఉండదంటే గనక వాళ్ళ దగ్గర ఆల్రెడీ మనీ ఉంది, నాకు కావాల్సినంత అమౌంట్ ఉన్న వాళ్ళైతే బెటర్ ఎక్స్‌షోరూమ్ కాస్ట్ ప్రైస్ కి ఎలక్ట్రిక్ తీసుకుంటే మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుందన్నమాట. అలానే ఎవరైతే నాకు మంత్లీ సెట్ అయిన అమౌంట్ నేను పేమెంట్ చేయాలి, నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళు కూడా బ్యాస్ అనేది సూట్ అవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా మీరు బ్యాస్ తీసుకుంటే మాత్రం ఎవ్రీ మంత్ మీరు ఈఎంఐ అనేది చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. సో చివరిగా బ్యాస్ ద్వారా ఎవరు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చు అంటే కనుక సో నాకు మినిమం ఒక 50,000 60,000 రూపీస్ నా దగ్గర ఇనీషియల్ అమౌంట్ ఉందనే వాళ్ళకి బ్యాస్ అనేది సూటబుల్ అవుతుంది అనమాట. వాళ్ళు మంత్లీ అమౌంట్ అనేది పే చేసుకుంటూ ఉంటే ఈవెన్ మీకు ఇన్ఫ్లేషన్ ప్రకారంగా చూసుకున్నా కూడా భవిష్యత్తులో ఇప్పుడు ఉన్న అమౌంట్ కన్నా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువగా పర్చేస్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దాని వల్ల కూడా ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. నా దగ్గర ఫుల్ అమౌంట్ ఉంటే వాళ్ళు డైరెక్ట్ గా తీసుకుంటే బెనిఫిట్ అనమాట. ఒకవేళ నాకు తక్కువ అమౌంట్ ఉంది,
నాకు మంత్లీ కొంత అమౌంట్ వరకు నేను కట్టగలుగుతానంటే బ్యాస్ తో అయితే తీసుకున్న మీకు ప్రయోజనం అయితే కనిపిస్తుంది అనమాట. ఇది ఓవరాల్ గా టీవీఎస్ సంబంధించిన ఆర్బిటర్ V1 ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాస్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చు లేదా కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ వస్తుంది, మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ పిలిచండి. ఈ వీడియో కానీ మీరు ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు ఛానల్, ఆటోమొబైల్ ఎలక్ట్రిక్స్ ఎంబెసడర్ తెలుగు ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్. But if I lay down and I play dead and I stay dead, baby, you'll get sick of being the monster out of my